హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అంతరించిపోతున్న చెట్ల జాతుల్లో అతి విలువైనటువంటి చెట్టు ఎలక్కాయ చెట్టు. చూడండి, ఆయుర్వేద వైద్యాల్లో ఈ ఎలక్కాయని ఔషధాలుగా వాడతారు. ఇవి దాదాపుగా 60-70 సంవత్సరాల పురాతన కాలం నుంచి అడవుల్లో పెరిగినటువంటి అడవి జాతి మొక్కలు ఇవి. ఈ చెట్లు ఎక్కువగా పల్లెటూర్ల శివారు ప్రాంతాల్లో, పొలాల్లో, అడవుల్లో పెరుగుతాయి. ఈ ఎలక్కాయలు ఆరోగ్యానికి ఔషధాలుగా పనిచేస్తాయి. ఈ పండుకాయ తిన్నట్లయితే రక్తశుద్ధి, ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్ది బాడీలో. అప్పట్లో వాళ్ళు చాలా పొలాల్లో, అడవుల్లో ఉన్నప్పుడు చాలామంది ఒక 40 సంవత్సరాల క్రితం చాలామంది వీటిని ఆహారంగా తినేవారు. ఇప్పుడు వాళ్ళకి, ఇప్పుడున్న జనరేషన్కి ఈ ఎలక్కాయ చెట్టు అంటేనే తెలియదు, ఎలక్కాయ అంటేనే తెలియదు. దీన్ని ఇంగ్లీష్లో వుడ్ ఫ్రూట్ అంటారు. వుడ్ అంటే ఒక కర్రలాగా గట్టిగా ఉంటుంది కాయ. కృష్ణ చూపించు, కాయ చూపించు. చూడండి, ఈ కాయ ఎలా ఉంటుందంటే ఒక కర్రలాగా గట్టిగా ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో వుడ్ ఫ్రూట్ అంటారు. చూడండి ఎలా ఉంది ఎలక్కాయలు. చెట్టు ఇది పైన పెద్ద పెద్దగా ఉన్నాయి, ఈ కింద రాలిన కాయలు మేము ఏరాం. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చూడండి, ఇది ఎలక్కాయ చెట్టు యొక్క చరిత్ర. దీని మొదలు చూడండి ఎలా ఉంటుందో. చూస్తున్నారు కదా, దీని మొదలు. ఇది దాదాపుగా ఒక ఎన్ని సంవత్సరాల చెట్టు ఉంటుంది? 20-25 సంవత్సరాల చెట్టు ఇది. చూడండి ఎంతలా ఉందో మొదలు. చూస్తున్నారుగా, పంగ ఇలాగొచ్చి 2 పంగలు అలా వెళ్ళిపోయినాయి మొదళ్ళు. చూడండి చెట్టు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఎలక్కాయ చెట్టు యొక్క చరిత్ర. దీని ఆకుని కానీ, దీని బెరడు కానీ కషాయం చేసుకొని తాగితే కఫము, దగ్గు లాంటివి కూడా తగ్గుతాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెప్తున్నారు. చూస్తున్నారు కదా, ఈ పండు చాలా రుచిగాను మెత్తగా మసకలాగా ఉంటుంది. పండిన కాయ అయితే పచ్చికాయ తినకూడదు. ఒకవేళ ఎక్కువగా తింటే గొంతు పట్టేస్తుంది. ఒగరుగా తీయగా పుల్లగా ఉంటుంది. విటమిన్ సి దీంట్లో పుష్కలంగా లభిస్తుంది. దాంతోపాటు పండిన కాయ తింటే దీంట్లో మెగ్నీషియం, థయామిన్ అని B12 విటమిన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. మంచి ఔషధ గుణాలు, పౌష్టిక గుణాలు కలిగినటువంటి కాయ లేక పండు ఈ ఎలక్కాయ. చూస్తున్నారుగా, చూడండి, ఈ జాతి ఇప్పుడు అంతరించిపోతుంది. ఈ చెట్లు కూడా చాలామంది పొలాలు చేస్తూ నరికేస్తూ ఉన్నారు. ఇప్పుడు అడవుల్లో కూడా ఎక్కువగా లేవు. ఎక్కువైతే ఇది అడవి జాతి చెట్టు మొక్క, కానీ ఇప్పుడు పొలాల్లో కూడా అక్కడక్కడ ఉన్నాయి. ఇది మా దోస్తు కృష్ణ వాళ్ళ పొలం దగ్గర ఒక పక్కన ఉన్న పొలంలో ఉంది. చూస్తున్నారు ఎలక్కాయలు ఎలా ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, కనబడుతున్నాయా? చూడండి, చూస్తున్నారు కదా, ఇది ఎలక చెట్టు యొక్క జీవిత చరిత్ర. కనుక తెలియనోళ్ళు మన చిన్నప్పుడు స్కూళ్ళల్లోకి వెళ్ళి తిరిగేటప్పుడు గుబ్బకాయలు, ఎలక్కాయలు, తునిక్కాయ చెట్టు కూడా ఇప్పుడే తునిక్కాయ తిన్నా ఫ్రెండ్స్. తునిక్కాయ చెట్టు చూపిస్తే అక్కడ ఉంది. తునిక్కాయలు, ఇగోండి ఎలక్కాయలు, ఇవన్నీ కూడా ఈతకాయలు, తునిక్కాయలు, ఎలక్కాయలు, సీమసింతకాయలు, అదే మన తెలంగాణ భాషలో గుబ్బకాయలు అంటారు. ఈతకాయలు అన్నీ మేము చిన్నప్పుడు స్కూళ్ళల్లో చదువుకునేటప్పుడు ఇవన్నీ గట్లెమ్మట, పొలాల గట్లెమ్మట తిరిగి, చెరువులెమ్మట తిరిగి తింటూ ఉండేటోళ్ళం. అప్పుడు మేము తినబట్టి ఇప్పుడు ఇలా గట్టిగా ఉన్నాం. ఇప్పుడున్న పిల్లలకి ఏమీ తెలియదు. కనీసం సీమసింతకాయ అంటే తెలియదు, రేగుబొండు అన్నా తెలియదు. ఈ జాతులు అంతరించిపోతున్నాయి ఫ్రెండ్స్. వీటిని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది. కనుక మీ ఇళ్ళ చుట్టుపక్కల కానీ, తర్వాత మీ గార్డెన్లలో కానీ ఇలాంటి చెట్లను ఇప్పుడైనా పెంచవచ్చు. ఓపికగా పెంచాలి. ఈ జాతి అంతరింపజేయొద్దు, మనమే అభివృద్ధి చేసుకోవాలి. ఇవి కేవలం ఆహారంగానే కాదు, ఔషధ మొక్కలుగా కూడా పనిచేస్తాయి. ఆహారమే ఔషధం అవ్వాలి. ట్యాబ్లెట్లు, ఔషధాలు మింగడం కాదు, మనం తినే ఆహారమే మనకు ఔషధం అవ్వాలి. అంతేగాని ఔషధాలు కానీ ట్యాబ్లెట్లు తింటే ఆరోగ్యం రాదు. ఆహారం ద్వారా ఆరోగ్యం సాధ్యమైంది. అందుకే సీజన్ వారి, ఇప్పుడు ఈ సీజన్లో మార్చి, ఏప్రిల్, మేలో ఈ పళ్ళు ఎక్కువగా వస్తాయి. ఈ సీజన్ వారి అడవి జాతి పండ్లను తింటే ఆరోగ్యం చాలా నిలకడగాను, దృఢంగాను ఉంటాం. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, గట్టిగా ఉంటాం. అర్థమవుతుందా ఫ్రెండ్స్? కనుక మీరు కూడా ఇలాంటి చెట్లు ఏమన్నా ఉంటే నరక్కండి,
దయచేసి మీ తాత ముత్తాతలు, మీ మామయ్యలు, తాతయ్యల వాళ్ళ చేళ్ళల్లో ఉంటే వాటిని కాపాడమని వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళు ఏం చేస్తారంటే పొలాల గడ్లు నరికేస్తూ ఉంటారు. కనీసం 1-2 చెట్లైనా ఆపుకోమని చెప్పండి ఫ్రెండ్స్. ఈ జాతిని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది. ముందు ఈ జాతి మనకు కనబడదు. ఇక ఎగ్జిబిషన్లో చూడాలా, ఎగ్జిబిషన్లలో కానీ సైన్స్ ఫేర్లలో పెడతారు. ఇక అలా అయిపోద్ది మనకి. అలా కాకుండా ఈ జాతిని మనం కాపాడుకోవాలా. ముఖ్యంగా ఎలక్కాయలు, రేగుపండ్లు, తునిక్కాయలు, తర్వాత ఈ పరికి పళ్ళు, ఇవన్నీ కూడా ఇలాంటి అడవి ప్రాంతాల్లో పొలాల గట్ల మీద ఉంటాయి కనుక ఫ్రెండ్స్, ఇప్పుడు పొలాలు అభివృద్ధి చేసే ప్రయత్నంలో అన్నిటినీ నరికేస్తూ ఈ జాతి అంతరించిపోతుంది. చూడు తుమ్మ చెట్లు చూస్తున్నారుగా. మేము చిన్నప్పుడు తుమ్మ బంక తీసేటోళ్ళం. తుమ్మ గమ్ము తీసి పుస్తకాలకి అంటించడానికి వాటిని తీసుకెళ్ళి వేడి నీళ్ళల్లో వేసి వేడి చేసి బాటిల్లో పోసి పెట్టుకునేటోళ్ళం. ఇప్పుడు పిల్లలు ఫెవికాలు ఫెవికిక్ అని కొనుక్కుంటున్నారు. 5 రూపాయల బాటిళ్ళు, 10 రూపాయల బాటిళ్ళు. మేము అలా చేసేటోళ్ళం కాదు. ఇది తుమ్మ చెట్లు చూడండి. వాటిని ఒక దెబ్బ కొడితే 4-5 రోజులకి బంక్ వస్తుంది, గమ్ వస్తుంది. ఆ గమ్ముని కొద్ది వేడి నీళ్ళల్లో పోసి వేడి చేసి బాటిల్లో పోస్తే మాకు ఎన్ని సంవత్సరాలు వచ్చింది. చూడండి తుమ్మ చెట్లు చూస్తున్నారుగా ఫ్రెండ్స్. ఈ విధంగా అటవీ సంపదలో మనం అన్నీ ఉపయోగించుకోవచ్చు. మనకు పనికొచ్చేవి కనుక వాటి జాతుల్ని మనం కాపాడుకోవాలి. వేప చెట్లు చూడండి. వేప విలువ మన ఇండియాలో ఎవరికి తెలియదు, కానీ ఫారినర్స్ చాలా వాల్యూ ఇస్తారు. వేప 99 రోగాలకి ఔషధాలుగా పనిచేస్తుంది. వేప ఆకు, వేప బెరడు, వేప కాయ, వేప పాలు, వేప ఏరు, ఇలాగ వేపని మొత్తం దాని బాడీ మొత్తం దాని యొక్క ఆకుల నుంచి కాండాల నుంచి వేరు వరకు అన్ని భాగాలు కూడా ఔషధాలే. వేప కషాయం రోజు తాగినట్లయితే మనకి ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్ది, రక్తశుద్ధి జరిగిద్ది, ఎలర్జీలు రావు. చూస్తున్నారు కదా. ఈ చుట్టుపక్కన ఎన్ని ఆయుర్వేద మొక్కలు ఉన్నాయో చూడండి. ఈత చెట్లు కూడా, తాటి చెట్లు చూడండి. తాటి చెట్టు కళ్ళు కూడా ఆయుర్వేదమే. అది పొద్దున్న తీయగా ఉన్న కళ్ళు తీసుకుంటే మంచిది. అది కూడా రక్తశుద్ధి, కిడ్నీలో రాళ్ళు పోతాయి. తర్వాత మనకి విటమిన్లు, థయామిన్లు అన్నీ కూడా, మన మెగ్నీషియం కళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. కళ్ళు ఇవి పొద్దున్న తాగితే నీరా అంటారు. పొద్దున్నే తీయగా ఉంటుంది, మత్తెక్కదు, ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. ఆల్కహాల్ ఫామ్ అయిన కళ్ళు సాయంత్రం తయారైద్ది. అది తాగకూడదు. కానీ పొద్దున్నే ఉన్నటువంటి కళ్ళు తీయగా ఉంటుంది, దాన్ని నీరా అంటారు. అది ఆరోగ్య రీత్యా చాలా మంచిది.